వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ వెరైటీగా యమ్మీ అండ్ స్పైసీ రోటీ పాస్తా. పిల్లలు పాస్తాని చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఒక్కసారి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా ఆస్వాదిస్తారు. స్పైసీని ఇష్టపడే వాళ్ళైతే ఇంకా ఎంజాయ్ చేస్తారు. నార్మల్గా ఎప్పుడూ చేసుకునే రెడీమేడ్ పాస్తా కన్నా ఇలా మన రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. హెల్తీగా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జల్లించిన గోధుమ పిండిని తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని అందులోనే కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ ముద్దలా కలుపుకోవాలి. ఇలా పిండిని స్మూత్గా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పాస్తా టెక్స్చర్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా కలిపిన పిండిని చిన్న ఉండలు చేసుకొని పక్కన ఉంచాలి. తర్వాత వీటిని చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా పతలాగా రోల్ చేసుకొని ఈ సైజులో ఒక కట్టర్ కానీ బౌల్ కానీ తీసుకొని ఇలా రౌండ్గా షీట్స్ కట్ చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని రోల్ చేసుకొని ఈ సైజులో షీట్స్ కట్ చేసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు వీటిలో నుంచి ఒక షీట్ తీసుకొని ఎడ్జ్లో ఒక స్టిక్ పెట్టి చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఎడ్జ్కి కొంచెం వాటర్ అప్లై చేసి రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలాగే అన్ని షీట్స్ని రోల్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి పాస్తా పీసెస్ ఎంత బాగా వచ్చాయో కదా. తర్వాత ఒక ప్యాన్లో వాటర్ బాయిల్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా ఈ స్టేజ్లో వాటర్ మరుగుతూ ఉండగా తయారు చేసుకున్న పాస్తా పీసెస్ వేసి ఉడికించుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా మనం రెడీమేడ్ పాస్తాని ఉడికించుకుంటాం కదా, అలా ఉడికించుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి కూల్ వాటర్ వేసుకొని పక్కన ఉంచాలి. చూడండి, పాస్తా ఇలా రబ్బర్లా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి వాటర్లో నుంచి తీసి ఐస్ వాటర్లో వేసుకోవాలి. ఇలా వీటిని కూల్ వాటర్లో వేయడం వల్ల పాస్తా బాగా స్టిఫ్గా అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఉంచాలి. ఆ తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే సన్నగా తురిమిన వెల్లుల్లి, అల్లం, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం మ్యాగీ మసాలా, కొంచెం గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద సైజ్ టమాటోని ఇలా 4 ముక్కలుగా తరిగి వేసి కొద్దిగా సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటాలు మెత్తగా మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలకి టమాటో మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు వీటి పై తోలుని తీసేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి తోలు తీసేసి చూపించిన విధంగా గరిటెతో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి వెంటనే కొన్ని వాటర్ వేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికేటప్పుడు కట్ చేసి ఉంచిన పాస్తా వేసి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి దగ్గర పడ్డాక కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసాము. చూడండి, యమ్మీగా జ్యూసీగా స్పైసీ రోటీ పాస్తా రెడీ. సర్వ్ చేసే ముందుగా కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసి తింటే చాలా బాగుంటుంది టేస్ట్. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. మేమైతే మాకున్న కూల్ క్లైమేట్కి వేడిగా భలే ఎంజాయ్ చేసామండి.
మరి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మీ ముందుకు వస్తాము. ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.